అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా డాలర్ విలువ మార్పులు బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అందుకే ధరలు రోజులోనే పలుమార్లు మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు నగలు కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను తప్పనిసరిగా సరిచూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. అయితే ఆ తర్వాత స్వల్ప మార్పులు కనిపించాయి. తులం బంగారంపై కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించగా సోమవారం ఉదయం 9:30 సమయంలో ఒక్కసారిగా భారీగా ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గి 1,55,290 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 360 రూపాయలు తగ్గి 1,42,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. కిలో వెండి ధర ముందుగా 2,79,900 రూపాయల వద్ద ఉండగా ప్రస్తుతం 100 రూపాయలు తగ్గి 2,74,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో వెండి ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇవి బులియన్ మార్కెట్ ధరలు మాత్రమే. నగలు కొనుగోలు చేసే సమయంలో ఈ ధరలకు అదనంగా 3% జీఎస్టీ, అలాగే మేకింగ్ ఛార్జీలు అంటే తరుగు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అసలు కొనుగోలు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా BIS హాల్మార్క్ ఉన్న నగలను మాత్రమే ఎంచుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చే ఈ హాల్మార్క్ బంగారం నాణ్యతకు గ్యారంటీగా పనిచేస్తుంది. ఇది వినియోగదారులను మోసాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు, కరెన్సీ మార్పులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ధరను చెక్ చేసుకోవడం, నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.